ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఫోర్త్ సిటీ అని క్రియేట్ చేయడానికి రీజన్ ఉంది. ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల ఎవరైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఈ విషయానికి వస్తే ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది మనకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి వివరాల్ని సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. హౌ ఆర్ యు సార్? యా, బాగున్నాను సార్. సో రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్స్ రేడియస్లో రియల్ ఎస్టేట్ అనేది ఎంత డెవలప్ అవుతుందో చూస్తున్నాం సార్ మనం. అయితే ఈ హైడ్రా రావడం తర్వాత కొన్ని కూల్చివేతలు జరగడం ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఆ విషయాల గురించి కూడా మాట్లాడదాం సార్. సో నా ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణలో ఫ్యూచర్ సిటీ అనగానే శ్రీశైలం హైవే పైన చాలా డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. నిజంగానే ఆ శ్రీశైలం వైపు ఒక సిటీ డెవలప్ అవుతుంది అంటారా? అంటే ఫోర్త్ సిటీ అని క్రియేట్ చేయడానికి రీజన్ ఉంది. అంటే హైదరాబాద్ ని మనము 1516 ముందు నుంచి చూసినట్టయితే, అయితే దశాబ్దాల కాలం చరిత్ర ఉన్నట్టు ఈ హైదరాబాద్ ను ఫస్ట్ హైదరాబాద్ డెవలప్ చేస్తాం. గోల్కొండ, హైదరాబాద్ ఇట్లా డిఫరెంట్ చేసుకుంటూ హైదరాబాద్ ఒక సిటీగా, సికింద్రాబాద్ ఒక సిటీగా, రెండు జంట నగరాలుగా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇదంతా నిజామ్స్ ఉన్నప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్ ఇదంతా కూడా. ఆ తర్వాత వస్తున్నటువంటి ప్రభుత్వాలు అయితే గవర్నమెంట్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా ఏం చేస్తుంటే, మనం సైబరాబాద్ క్రియేట్ చేసాం. సైబరాబాద్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా, సైబరాబాద్ గా డిఫరెంట్ ఆస్పెక్ట్ లో డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్ లో డెవలప్ చేస్తున్నప్పుడు భాగంగా ఏంటంటే, సిటీ ఎక్స్పాన్షన్ తో అర్బనైజేషన్ పెరుగుతూ వస్తుంది సిటీకి. ఎవ్రీ ఇయర్ సిటీ 5 కిలోమీటర్స్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఈ లాస్ట్ 10 years నుంచి. సో ఈ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఏంటంటే, మనం లాస్ట్ 10 years బ్యాక్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు, అవుటర్ రింగ్ రోడ్ అవసరం మా సిటీకి అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఇలా అవుటర్ రింగ్ రోడ్ పక్కన అర్బనైజేషన్ స్పీడ్ గా పెరిగిపోయింది. సో దాంతో ఇట్లే మనం ఏదైతే ఇప్పుడు 3 సిటీలు డెవలప్ చేస్తున్నామో మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 30 years నుంచి చూసినటువంటి డెవలప్మెంట్ అయితే, లాస్ట్ 10 years నుంచి చూసిన డెవలప్మెంట్ మీద మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో దీన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే, అత్యధికంగా ల్యాండ్ డెవలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ ఏరియానే ఫోర్త్ సిటీ. ఆ ఫోర్త్ సిటీ మనకు శ్రీశైలం హైవేలకు వచ్చేస్తుంది. ముచ్చర్ల, బేర్ఖాన్పేట, ఈ సాగర్ హైవేకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా మనం గత ప్రభుత్వం ఏంటంటే 19,350 ఎకరాలు, అప్రాక్సిమేట్లీ 19,500 acres లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి ఇప్పటి వరకు ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది 13,000 acres ఇప్పుడు రెడీగా ఉంది గవర్నమెంట్ కు. సో గత ప్రభుత్వం ఏంటంటే, ఇక్కడ ఫార్మా సిటీని డెవలప్ చేసి ఇంటిగ్రేటెడ్ ఫార్మా హబ్ ను ప్రపంచ స్థాయి ఔషధ నగరంగా డెవలప్ చేయాలని చూసింది. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్ ఫార్మా సిటీని డెవలప్ చేయడం వల్ల ఇంత ల్యాండ్ బ్యాంకింగ్ అవైలబిలిటీ ఉంది, నేచర్ సిటీకి దగ్గరగా ఉండము, గ్రీన్ ఏరియా ఉన్నటువంటి ఏరియా, ఎక్కువ కన్జర్వేషన్ జోన్ ఉన్నటువంటి ఏరియా ఆ ప్రాంతం అంతా కూడా. సో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ల్యాండ్ అయితే, ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అయితే అంత పొల్యూట్ అవడం ఇష్టం లేక ఏం చేశారంటే వీళ్ళు ఏంటంటే, దాన్ని ఫోర్త్ సిటీగా అనౌన్స్ చేసేసి ఈ ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆల్రెడీ వీటి మీద డిబేట్స్ పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇండియాలో ఫస్ట్ కాన్ఫరెన్స్ మన హైదరాబాద్ లో జరిగింది. 13 కంట్రీస్ నుంచి ఎవరైతే గేమ్ చేంజర్స్ ఉన్నారో, గేమ్ ప్లేయర్స్ ఉన్నారో, ఏఐ సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి హైదరాబాద్ లో నోవాటిలో హైటెక్స్ లో మొన్న కాన్ఫరెన్స్ జరిగింది. వాళ్ళతోని ఫోర్త్ సిటీలో ఏఐ న్యూ సిటీని డెవలప్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఆల్రెడీ మనము లాస్ట్ 2 months బ్యాకే మనము స్కిల్ యూనివర్సిటీని ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. దానికి ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మనం చైర్మన్ జరిగింది. ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు ఒప్పుకోవడమే గ్రేట్. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారంటే స్కిల్ యూనివర్సిటీ మీద ఈ గవర్నమెంట్ ఎంత సీరియస్ గా ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్కిల్ యూనివర్సిటీ చేయడం వల్ల ఏంటంటే, హైదరాబాద్ లో ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువగా ఉండడం,
ఫార్మా కాలేజ్ ఎక్కువగా ఉండడం, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా పర్టిక్యులర్ ఏ ఎడ్యుకేషన్ ఏ కోర్స్ అయితే చేసామో దాని మీద మనకు సరి అయిన ట్రైనింగ్స్ లేక అప్డేట్స్ లేక ఇబ్బంది పడుతూ జాబ్స్ రావడం లేదు. సో దాంతో ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడ పిల్లలు అక్కడ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళడము, అక్కడ స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చేయడము, ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేషనల్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఇయర్ నుంచి మా ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేస్తామని. అదేవిధంగా గేమ్ జోన్ తీసుకొస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, స్కిల్ యూనివర్సిటీ వస్తుంది, ఫార్మా హబ్ 2000 ఎకరాల్లో ఫార్మా హబ్ డెవలప్ చేస్తున్నారు. గత ఫార్మా హబ్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్నదైనప్పటికీ కూడా ఈ 19,000 వచ్చే ఫార్మా హబ్ ని హైదరాబాద్ కు 14 నేషనల్ హైవేస్ ఉన్నాయి, చిన్న పెద్ద. ఈ 14 నేషనల్ హైవేలో ఒక్కొక్క హైవేకి 1500 నుంచి 2000 ఎకరాల్లో ఈ ఫార్మాసెట్ ఇవ్వడం వల్ల పొల్యూషన్ కొంచెం తగ్గించవచ్చు, డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచన ఈ గవర్నమెంట్కి ఉంది. దాంతోపాటు మనం ఈ స్కిల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నట్టు ముచ్చర్ల ఫార్మా ప్రాంతం అయితే ఈ 4th సిటీలో చూసినట్టయితే మనకు ఆల్రెడీ అర్బన్ పార్క్ డెవలప్ చేస్తుంది గవర్నమెంట్. ఈ అర్బన్ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఫారిన్ కంట్రీస్ లో ఉన్నట్టు సఫారీస్ తో డెవలప్ చేస్తున్నది. బర్డ్స్ పార్క్ అయితే, స్నేక్ పార్క్ అయితే, వాటర్ ఫ్లవర్స్ అయితే. ఎందుకంటే రాచకొండ ప్రాంతం అంతా గుట్టలతో కూడుకున్నటువంటి ప్రాంతం, ఇదంతా కన్జర్వేషన్ జోన్, ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ అర్బన్ పార్క్, నేచర్ పార్క్ డెవలప్ చేసే అవకాశం ఉంది, గ్రీన్ పార్క్ డెవలప్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ సైన్స్ డెవలప్ చేస్తున్నారు, హెల్త్ హబ్ డెవలప్ చేస్తున్నారు, హాస్పిటల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఏఐసిటీ అక్కడికి వస్తుందంటే దానికి సంబంధించినటువంటి ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ మనకు అక్కడ ఫైనాన్షియల్ సెక్టర్ గా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి కంపెనీస్, ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీస్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ హబ్ ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ ఉంది అక్కడ. దాంతోపాటు ఇంకా ఫర్దర్ ఎలక్ట్రానిక్ సిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో 4th సిటీ అనేది అప్కమింగ్ సిటీ, దీంట్లో ఫ్యూచర్ లో భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి తప్పకుండా కొత్త నగరంలో ఉన్నట్టే. ఎందుకంటే లాస్ట్ 20 years బ్యాక్ ఎవరైతే ఈ మన వెస్ట్ హైదరాబాద్ లో ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ఈ ప్రాంతంలో, గచ్చిబౌలి ఈ ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఈ రోజు వాళ్ళు ఆ లాభాలు, ఆ ఫ్రూట్స్ తింటున్నారు. సో సేమ్ టైం ఇప్పుడు 4th సిటీ కూడా హైదరాబాద్ కు అతి దగ్గరగా ఉండడం, ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెడ్జెస్ ఉన్నాయి. జిఎంఆర్ ఏరోస్పేస్ సెడ్జ్ ఉంది, పక్కన చూస్తే మనకు రావిరాలోని ఈ సెడ్జ్ ఉంది, ఫ్యాబ్ సిటీ ఉంది, ఇటు వచ్చేసి మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, విప్రో లాంటి కంపెనీస్ అన్ని, అమెజాన్, డాటా సెంటర్ కంపెనీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి మనకు. తుక్కుగూడ ప్రాంతంలో ఆల్రెడీ ఐరేస్ విల్లా కల్చర్, మహేశ్వరం ప్రాంతం, తుక్కుగూడ ప్రాంతంలో ఆల్రెడీ ల్యాండ్ అంతా కూడా ఈ విల్లా కమ్యూనిటీస్ తో డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం. సో మనం 4th సిటీ అనేది ఏంటంటే సిటీకి దగ్గరగా ఉండడం, ఒకటి రేడియల్ కనెక్టివిటీస్ ఉండడము, రెండు, మూడోది అవుటర్ రింగ్ రోడ్ కు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండడం, నాలుగోది అయితే మనకు సిటీకి పొల్యూషన్ కి నాన్ పొల్యూషన్ గ్రీన్ బెల్ట్ ఏరియా కంప్లీట్. అది కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఈ ల్యాండ్ ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది, కన్జర్వేషన్ జోన్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఎక్కువ కంపెనీస్ కి ఎక్కువ సోర్స్ ఉంటుంది ఇక్కడ. కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ ఉన్న ల్యాండ్ కు డిమాండ్ ఎక్కువ. కంపారిటివ్లీ మనం గవర్నమెంట్ ల్యాండ్ తో కంపేర్ చేస్తే, కన్వెన్షనల్ ల్యాండ్ తో పోస్తే రెసిడెన్షియల్ ల్యాండ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కంపెనీస్ వచ్చే అవకాశం, సోర్స్ ఎక్కువగా ఉంది. ఈ గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఇక్కడ డెవలప్ చేసే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తంలో మనము ఏఐకి ఉన్నటువంటి భూమిని చూస్తే ఇండియాలో హైదరాబాద్, తెలంగాణ లాంటి క్యాపిటల్ నుండి ఈ స్టేట్ చాలా సీరియస్ కన్సర్న్స్ ఉంది ఏఐని డెవలప్ చేయడం కోసం. మనము రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు యుఎస్కి వెళ్ళినప్పుడు దాని గురించి ఏఐ గురించే మాట్లాడారు, కొరియాకి వెళ్ళినప్పుడు ఏఐ గురించే మాట్లాడారు. మొన్న రీసెంట్ గా జరిగిన కాన్ఫరెన్స్ లో కూడా కంప్లీట్ ఏఐ కాన్ఫరెన్స్ ఇండియాలో ఫస్ట్ టైం మనం మాత్రమే నిర్వహించాం తెలంగాణలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ తక్కువ అయ్యాయని వార్త వస్తుంది సార్. దాంట్లో ఎంత నిజం ఉందంట? అలా ఏం లేదండి, హైడ్రాకి రిజిస్ట్రేషన్ కి సంబంధం లేదు. హైడ్రా కంప్లీట్ వచ్చేసిందంటే ఇది ఎవరైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ల్యాండ్ ఎవరైతే ఆక్యుపై చేసి ఉన్నారో, ఈ ల్యాండ్ లో ఉన్నటువంటి ల్యాండ్ లో ఎవరైతే ఆక్రమించున్నారో వాళ్ళకు మాత్రమే ఇబ్బంది జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళకి ఏ సంబంధం లేదు హైడ్రాకి. హైడ్రా వచ్చేసిందంటే ఒక సడన్ బాడీ, ఇది వచ్చేసింది గవర్నమెంట్ రెగ్యులేటరీ యాక్టివిటీస్ మీద అది పనిచేస్తుంది. ఎవరైతే రెవెన్యూ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ చెరువు ఉంది, ఆ చెరువుకి ఎఫ్టిఎల్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. ఎఫ్టిఎల్ లోకి వెళ్ళి కట్టినా లేదా పర్టికులర్ బఫర్ జోన్ లో కట్టినా వీళ్ళు హైడ్రా అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇందులో 10% ఆఫ్ పీపుల్, కామన్ పీపుల్ బలవడం జరుగుతుంది. ఎందుకంటే కామన్ పీపుల్ కొంతమంది తెలిసి తెలియక, అవగాహన లేక వాళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. గవర్నమెంట్ కొంచెం దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే కామన్ పీపుల్ అవగాహన లేక కొంత
అమ్ముతున్నటువంటి బిల్డర్లను చూసి వాళ్ళ యొక్క రెప్యుటేషన్ చూసి కొనుక్కున్న వాళ్ళు కొంతమంది కూడా ఉంటారు కాబట్టి వీటిని కూడా మనం కన్సర్న్ చేసి ఉండాలి. హైడ్రాకి రిజిస్ట్రేషన్ సంబంధం లేదు. పర్టికులర్గా ఏంటంటే ఈ లాస్ట్ 3 months నుంచి కూడా జూన్ జూలై అంతా కూడా ఎడ్యుకేషన్ ఇయర్ ఉంది. ఆ తర్వాత మనకు ఆషాఢ మాసం శ్రావణ మాసంలో మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా తక్కువ చేస్తారు, ఎందుకంటే మంచి రోజులు కాదని. డెఫినెట్గా మనకు ఈ విజయదశమి నుంచి అంతా కూడా ల్యాండ్ బ్యాంకింగ్ రేట్స్ అయితేంది, మనకు ఉన్నటువంటి ఈ పర్చేసింగ్ అయితేంది, సేల్స్ అంతా కూడా మార్కెట్ బాగుంటుంది. అవును సార్. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే బస్తీలలో ఎక్కడ రిజిస్ట్రేషన్స్ ఉండవు. అవును. మరి నోటరీ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి సార్? అంటే నోటరీ ల్యాండ్ అనేది అంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో చేసుకున్నటువంటి భూములు ఇవన్నీ కూడా. ఓకే. సో భూమి ఉంటుంది, దానికి ఎటువంటి పొజిషన్ లో ఉంటారు, కానీ ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండదు. ఓకే. ఇది తరతరాల వాళ్ళ తరతరాల నుంచి ఉన్నటువంటి ల్యాండ్స్ ఇవంతా కూడా. ఓకే. సో దీన్ని ఏం చేసామంటే, ఎవరైనా నోటరీ ల్యాండ్ ఉన్న వాళ్ళు అమ్మాలి, మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఎవరైతే గవర్నమెంట్ నోటిఫైడ్ లాయర్ ఉంటారో, నోటరీ లాయర్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో అండ్ సో ల్యాండ్ సో అండ్ సో పర్సన్ ఉంటున్నారు, నేను దాన్ని అమ్ముతున్నాను అని మ్యూచువల్ గా మనం ఆ నోటరీ అడ్వకేట్ ద్వారా మనం నోటరీ చేయించుకొని కొనుక్కోవాల్సిన ల్యాండ్ ఇది. సో ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో కొనుక్కున్నటువంటి ల్యాండ్స్ తప్ప దీనికి ఎటువంటి అథెంటికేషన్ ఉండదు. కాకపోతే ఏంటంటే గత 8 సంవత్సరాల నుంచి 2 సార్ల నోటరీ ల్యాండ్ ని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో కూడా జరిగింది. జీవో నెంబర్ 58, 59 ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్. జీవో నెంబర్ ఈ పర్టికులర్ జీవోస్ లో చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా ఏంటంటే రీసెంట్ గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగింది, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి చూసినట్టయితే కరెంట్ బిల్ కానీ, నల్లా బిల్ కానీ, మీటర్ బిల్స్ ఆధారంగా ఇవి చేయడం జరిగింది. సార్ ఇప్పుడు హైడ్రాలో బఫర్ జోన్ ఈ విషయానికి వస్తే, ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది మనకి. హుస్సేన్ సాగర్ చుట్టూ హిమాయత్ నగర్ అవ్వచ్చు, ఈవెన్ ఎన్టీఆర్ గార్డెన్ అవ్వచ్చు, రాణిగంజ్ అవ్వచ్చు, ఈ ప్రాంతాలు బఫర్ జోన్ కిందకి రావాలి సార్? అంటే కొంతవరకు ఉంది, బఫర్ జోన్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ అయితేంది, సెక్రటరియట్ అయితేంది, లూమిని పార్క్ అయితేంది, బోట్ క్లబ్ అయితేంది, ఇవంతా కూడా హుస్సేన్ సాగర్ సంబంధించిన ల్యాండ్స్. ఇవంతా కూడా ఆల్మోస్ట్ 1500 acres చేంజ్ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లో 400-500 acres మాత్రం ల్యాండ్ మాత్రమే అవైలబుల్ ఉంది. రిమైనింగ్ 1000 acres అంతా కూడా కొంత గవర్నమెంట్ ఆక్యుపై చేసి, ఇప్పుడు నక్లీస్ రోడ్ అయితేంది, ఇవన్నీ రోడ్స్ అంతా కూడా హుస్సేన్ సాగర్ లో బాగుపోయింది అంతా ల్యాండ్ అంతా కూడా. అయితే గవర్నమెంట్ కొన్ని యాక్టివిటీస్ చేసింది. ఇప్పుడు కొంతమందికి స్మృతి వనాలు కట్టించింది, ఘాట్స్ కట్టించింది, ఇటు పక్క పోతే లూంబిని పార్క్, అంబేద్కర్ స్టాచ్యూ, అటు ఎన్టీఆర్ పార్క్, ఎన్టీఆర్ ఘాట్. సో ఇదంతా కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్. ఇదంతా కూడా మనకున్నటువంటి లీడర్స్ కు కొంతమంది రెస్పెక్ట్ చేయడం కోసం చేసిన కొంత ఉంది, కొంత అవసరాల రీత్యా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రీత్యా నక్లీస్ రోడ్డు నిర్మించడం జరిగింది. సో కొంతవరకు బఫర్ జోన్ ఉంది. కాకపోతే ఏంటంటే హుస్సేన్ సాగర్కి వచ్చేటువంటి ఇంటేక్ ఎంతో అవుట్ఫ్లో కూడా అంతే ఉంటుంది. సో దానికి ఒక పర్టికులర్ ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి, ఈ పర్టికులర్ ఇది ఉంది కాబట్టి దానికి అక్కడ ఎటువంటి ఇష్యూస్ ఏం జరగట్లేదు.